హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే ఇంటర్ పాస్ అయిన వారికి అయితే శుభవార్త అండి. ఆర్మీలో ఛాన్స్ కొట్టే అవకాశం అయితే మీకు వచ్చింది. అది నెలకు 56,000 రూపాయల జీతంతో. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇంటర్ క్వాలిఫై అయిన వారికైతే ఇది నిజంగా సువర్ణావకాశంగా చెప్పొచ్చండి. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఇంత మంచి స్టైపెండ్తో ఆర్మీలో జాబ్ అంటే నిజంగా ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోసం టీఈఎస్ కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రక్రియ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ కోర్సు, స్టైపెండ్ ఎంత వస్తుంది, ట్రైనింగ్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఎక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, ఎక్కడ ఆన్లైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. మొదటిగా ఇంటర్ చేసిన విద్యార్థులు అయితే దీనికి అర్హులండి. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ సబ్జెక్ట్తో చేసిన వారైతే దీనికి అర్హులు. ఇంటర్లో మినిమం 60% స్కోర్ అయితే 3 సబ్జెక్టుల్లో కూడా ఉండాలండి. ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్లో కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ కూడా అపియర్ అయి ఉండాలి. జేఈఈ మెయిన్స్కి వీళ్ళు ఎలిజిబుల్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి అర్హులే, అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇది మొత్తంగా 4 ఇయర్స్ కోర్స్ అండి. 4 ఇయర్స్ కోర్సులో మీకు ట్రైనింగ్ ఎన్ని ఫేజెస్లో ఉంటుందో ఇప్పుడు చెప్తాను. ట్రైనింగ్ అనేది 3 ఫేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1లో ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అనేది ఎక్కడిస్తారంటే సికింద్రాబాద్ క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ సెంటర్లో ఇస్తారు. ఫేజ్ 2లో ఈ ఫేజ్ 1 అనేది 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుందండి. అదే ఫేజ్ 2 వచ్చి డెహ్రాడూన్లో ఉంటుంది. అది 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫిక్స్డ్ స్టైపెండ్గా 56,000 ఒక 100 రూపాయలు అయితే పర్ మంత్ చెల్లిస్తారు. టోటల్గా 4 ఇయర్స్ కోర్స్ అయితే ఇది ఉంటుంది. 4 ఇయర్స్ అయిన తర్వాత మీకు ఆర్మీలో పర్మనెంట్గా అయితే రిక్రూట్ చేస్తారు. దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలంటే నేను వెబ్సైట్ లింక్ ఇస్తున్నానండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళగానే మీకు క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీరు జాయిన్ ఇండియన్ ఆర్మీ అనే వెబ్సైట్లోకి వెళ్తారు. ఇందులో హోమ్ పేజ్లో మీకు టీఈఎస్ 10+2 అనే పీడిఎఫ్ అయితే ఉంటుందండి. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఈ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు. దీనికోసం ఏమేమి సర్టిఫికేట్లు కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, ఒరిజినల్ ఇంటర్ మార్క్ షీట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలండి. ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డు కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇవి కూడా ఒరిజినల్. కాపీ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ జేఈఈ మెయిన్స్ అంటే జేఈఈ మెయిన్స్లో మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ కాపీ కూడా జత చేయాలి. ఇవన్నీ మనం అప్లై చేయడానికైతే ఇవన్నీ కావాల్సి వస్తుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. మీరైతే ఫర్దర్ రెఫరెన్స్ కోసం మీరు అప్లై చేసినవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ ఒక కాపీ మీ దగ్గర ఉంచుకుంటే మంచిది. తర్వాత మొత్తం వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అప్పుడు మాత్రం సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద సర్టిఫికేట్స్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంటర్వ్యూలో. సెలక్షన్ ప్రొసీజర్ గురించి చూసుకుందాం. ఫస్ట్ అయితే అప్లికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నవి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారండి. తర్వాత ఇంటర్వ్యూకి పిలిచిన వారిలో మన జేఈఈ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. వారిని అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ సెంటర్స్ ప్రయాగ్రాజ్, భోపాల్, బెంగళూరు, జలంధర్ ఈ 4 ప్లేసెస్లో అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఎస్ఎస్బి అనేది అయితే కనుక 2 స్టేజ్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందండి. స్టేజ్ 1లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 1లో ఎవరైతే రిటర్న్ అయ్యారో వాళ్ళని అదే రోజు తిప్పైతే పంపించేస్తారు. ఇదే స్టేజ్లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఇదే క్యాండిడేట్స్కి. పూర్తి సెలక్షన్ ప్రొసీజర్కి అయితే నేను ఈ పీపీటీని డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దీన్ని చూడడం ద్వారా మొత్తం విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇదండి దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా లైక్ చేస్తేనే నాకు ఇంకా ఇలాంటివి చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.